కుసుమ సాగు రైతులకు లాభాలను తెచ్చిపెడుతోంది. మార్కెట్లో వీటికి డిమాండ్ పెరగటంతో రాను రాను ఈ పంట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. తక్కువ పెట్టుబడి, అతి తక్కువ సాగునీటితో ఈ పంట పండుతుండటంతో సంగారెడ్డి జిల్లా రైతులు యాసంగిలో కుసుమను సాగు చేపడుతున్నారు. ఇతర పంటలతో పోల్చితే మంచి లాభదాయకంగా ఉందంటున్నారు రైతులు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో సాగు చేసే పంటల్లో తెల్ల కుసుమ ఒకటి. దీన్ని పొడి నేలల్లో ఎంచక్కా సాగు చేసుకోవచ్చు. ఏక పంటగానే కాకుండా శనగ, ధనియాల్లో అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. ప్రపంచంలో సుమారు 50 దేశాలకు పైగా దీన్ని సాగు చేస్తూ ఉండగా ఎక్కువగా నూనె తీయించేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాదు, చేతికొచ్చే వరకు వేచి ఉండకుండా పువ్వుల ద్వారా కూడా అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉండడంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామ రైతులు కుసుమ సాగు చేపడుతున్నారు. మనము ఎప్పటికీ కూడా ఇది న్యాచురల్గా ఆరోగ్యానికి మంచిగా ఉంటుందని కుసుమ పండిస్తాము. పోయిన సంవత్సరం కూడా పండించాము. ఇది మన ఇంటి కోసం, ఇది ఎప్పటికి కూడా ఇదే నూనె వాడతాము. ఇది చాలా మంచిది ఉంటుంది ఆరోగ్యం కోసము. తెల్ల కుసుమ అంటారు దీన్ని. అది 20 కిలోల మనకు వచ్చేది 8-9 క్వింటాల్ వస్తుంది. అది ఒక్క క్వింటల్కి మనకు 26 కిలోలు 25 కిలోలు నూనె వస్తుంది ఒక క్వింటల్కి. మార్కెట్లో ఇప్పుడు దీని ధర 7,000 దాకా ఉంటుంది, 6-7 దాకా ఉంటుంది క్వింటల్కి. పురుగు మందు వాడినాము, ఖాళీ అది దోమ అవుతుంది. దోమ పురుగు ఏమన్నా ఉంటే తేనె, అది చాలా తేనె ఎక్కువ అవుతుంది దీనికి. దానికి మందు వాడినాము 2 మాటలు అంతే. దాని తర్వాత ఏం వేయలేము దీనికి. ఎరువు కూడా ఒకటేసారి విత్తనం వేసేటప్పుడు ఎరువు వేసినాము. ఇక దాని తర్వాత ఎరువు ఏం వేయలేము. మనకు 5 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాలు ఇప్పుడు 3 ఎకరాలు కుసుమనే ఉన్నది మొత్తం. మార్కెట్లో తెల్ల కుసుమలకు స్థిరమైన ధర ఉండడం, అడవి పందుల బెడద లేకపోవడంతో రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. 120 నుంచి 130 రోజుల్లోనే పంట కోతకు వస్తూ ఉండడంతో కుసుమ సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ మన వెనకాల చూస్తుంటే దీన్ని కుసుమ, తెల్ల కుసుమ పంట అంటారు. ఇది యాసంగిలో అంటే రబీ లోపల సాగు చేస్తారు. ఇది కేవలము భూమిలో ఉన్న తేమను తీసుకొని చలి నుండి పంట అనేది సాగు చేస్తుంటారు ఎక్కువ శాతము. ఈ రబీ పంట లోపల మన జైరాబాద్ ప్రాంతంలో సుమారు 800 ఎకరాల వరకు కుసుమ అనేది సాగు చేస్తున్నారు. ఇక్కడ రైతులు ముఖ్యంగా మామూలుగా ఇప్పుడు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వాడడం వల్ల ఉన్న అనర్థాలను గుర్తించేసి గతంలో పూర్వకాలం లోపల ఈ కుసుమలు అనేది నూనె పట్టించుకొని తినేవాళ్ళు. ఇప్పుడు కూడా గత సంవత్సరం నుంచి ఇక్కడ సుమారు ఎక్కువ శాతం రైతులు కుసుమలు పండించుకొని వాళ్ళ సొంత అవసరాలకు నూనెను మిల్లు లోపల పట్టించుకొని నూనెను వాడుకుంటున్నారు. మనకు ఎకరాకు 4 కిలోల నుంచి 6 కిలోల విత్తనము అనేది సరిపోతుంది ఎకరాకు. ఈ విత్తనం ద్వారా మనకు దిగుబడి వచ్చేసి 5 నుంచి 6 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ముఖ్యంగా సాగు లోపల ఉన్నటువంటి నష్టాలు అంటే దీనికి ఎక్కువ పేనుబంక అనేది ఎక్కువ అటాక్ అవుతుంటుంది. ఈ పేనుబంక నివారణ చర్యలతో పాటు మరియు కొన్ని క్రిమికీటకాలు కూడా అటాక్ చేస్తుంటే వాటి నుంచి కాపాడుకుంటే ఎటువంటి పురుగు మందుల ఖర్చులు లేకుండా ఈ పంటను సాగు చేసుకోవచ్చు.